ప్రాథమిక హక్కులు పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు మరియు బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు ప్రభుత్వ పరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రాలు. ఇక్కడ ప్రభుత్వమనగా భారతదేశంలో అధికారికం గల అన్ని అంగాలు. వీటిలో భారత ప్రభుత్వం, పార్లమెంటు, భారతదేశంలోని రాష్ట్రాలలో గల జిల్లా పరిషత్తు, కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు మొదలైనవి. ప్రాథమిక హక్కుల గురించి ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. ప్రాథమిక హక్కుల్లో మొదటిది సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు రాజ్యాంగ అధికరణలు 14, 15, 16, 17, 18ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది. స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు కొన్ని విషయాలను కలిగి ఉంది. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 14 ప్రకారం భారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా భారత చట్టాల ప్రకారం కాపాడవలెను. అనగా ప్రభుత్వం వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు. పౌర ప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన ప్రవేశాలు. అధికరణ 15 ప్రకారం పౌరులు పౌర ప్రదేశాలైన పార్కులు, మ్యూజియంలు, బావులు, దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులను కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వాలు కలుగజేయవచ్చు. పౌర ఉద్యోగుల విషయంలో సమానత్వం. అధికరణ 16 ప్రకారం ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు పౌరులకు ఎలాంటి వివక్ష చూపరాదు. 2003 పౌర హక్కు బిల్లు ప్రకారం ఈ హక్కు ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు. అంటరానితనం నిషేధం. అధికరణ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూ ఉంటే చట్టం ప్రకారం శిక్షార్హులు. అంటరానితనం నేర చట్టం 1776లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం పేరు మార్పు పొందింది. బిరుదుల నిషేధాలు. అధికరణ 18 ప్రకారం భారత పౌరులు ఎలాంటి బిరుదు పొందరాదు. ఇతర దేశాల నుండి కూడా ఎలాంటి బిరుదులు పొందరాదు. ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్ లాంటి ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు, సైన్యపరమైన బిరుదులు ప్రకటించేది. ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతి, కళలు, శాస్త్రాలు మొదలగు వాటి బిరుదులు ప్రసాదించనువచ్చు, పొందనువచ్చు. భారతరత్న, పద్మవిభూషణ్ లాంటి వాటిని పొందిన వారు వాటిని తమ గౌరవాలుగా పరిగణించవచ్చు కానీ బిరుదులుగా పరిగణించరాదు. 1995 15 డిసెంబర్న సుప్రీంకోర్టు ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదల చేసింది. స్వాతంత్రపు హక్కు. భారత రాజ్యాంగము తన ఆర్టికల్స్ 19, 20, 21, 22ల ద్వారా స్వాతంత్రపు హక్కును ఇస్తున్నది. ప్రతి పౌరుడు ఈ హక్కులను కలిగి ఉండడం రాజ్యాంగ రచనకర్తల ఆశలు, అభిలాష. అధికరణ 19 కింద కొన్ని అంశాలు ఉన్నాయి. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ వ్యక్తీకరణ స్వాతంత్రం. సంస్థలు, సొసైటీలు స్థాపించే హక్కు. దేశ ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనువచ్చు లేదా నిషేధించనువచ్చు. భారత పౌరుడు భారతదేశం అంతర్భాగంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పౌరులు వ్యాపారాలు, వర్తకాలు, ఉద్యోగాలు చేపట్టనువచ్చు. కానీ నేరాలు గల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు. ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ.
క్రిందనే పరిగణింపబడుతోంది. ఆర్టికల్ 21 ప్రకారం ఏ పౌరుడు తన స్వేచ్ఛను, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగి లేడు, చట్టాన్ని తప్పించి. 22వ అధికరణ నిర్బంధ నివారణ చట్టం అధికరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోనికి తీసుకొనరాదు. నిర్బంధంలోకి తీసుకున్న 24 గంటలలోపు సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. ఏ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించకూడదు. అక్రమ నిర్బంధం నుంచి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్రాలను రక్షణ కల్పించడం కోసం 20వ అధికరణ ఉద్దేశించబడినది. దోపిడీని నివారించే హక్కు ఆర్టికల్ 23, 24ల ప్రకారం కట్టు బానిసత్వం, బాల కార్మిక విధానాలు నిషేధం. 14 సంవత్సరాలకు లోబడి గల బాల బాలికలకు అపాయకరమైన పనులు చేయించుట నిషేధం. బాల కార్మిక విధానం రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది. కట్టు బానిసత్వం విధానంలో భూస్వామ్యులు లేదా పెత్తందారులు మానవ హక్కులకు విఘాతాలు కలగజేసేవారు, మానవులకు కట్టు బానిసలుగా ఉంచుకొని తరతరాల స్వాతంత్రాన్ని హరింపజేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించటానికే ఈ హక్కు కల్పించబడింది. మానవులకు బానిస వర్తకాలు, వ్యభిచారం లాంటి అశ్లీల వృత్తుల యందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు జీతభత్యాలు లేని ఉద్యోగులు తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట లాంటి వాటిని ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును. మత స్వాతంత్రపు హక్కు భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్రపు హక్కును ఆర్టికల్స్ 25, 26, 27, 28ల ప్రకారం ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏ మతము ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పించబడ్డాడు. పౌరులు తమ మతాల గురించి ఉపన్యాసం ఇవ్వవచ్చు, అవలంబించవచ్చు, మత వ్యాప్తి కొరకు పాటుపడవచ్చు. మతపరమైన కార్యకలాపాల కొరకు ఎలాంటి పన్నులను విధించకూడదు, నిర్దేశించకూడదు. ప్రభుత్వాలు నడిపే విద్యా సంస్థల్లో ప్రత్యేక మతాన్ని బోధనలు చేపట్టకూడదు. అలాగే ఈ ఆర్టికల్స్లోని విషయాలు ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఎలాంటి విఘాతాలు కలిగించకూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా ఉండరాదు. 25వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. 26వ అధికరణ ప్రకారం మత అభివృద్ధికి అవసరమైన ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు. 27వ అధికరణ ప్రకారం మతపరంగా ఏ వ్యక్తిపై ఏ విధమైన పన్నులు విధించరాదు. 28వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు మత ప్రబోధం చేయరాదు. సాంస్కృతిక విద్యా హక్కులు భారతదేశం అనేక మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తోంది. ఆర్టికల్ 29, 30ల ప్రకారం మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందిన వాడైనా ప్రభుత్వం వీరికి ప్రభుత్వ సహాయం పొందిన సంస్థల్లో ప్రవేశానికి నిషేధించరాదు. మైనారిటీలు అనగా మతం, భాష, సంస్కృతి పరమైన మైనారిటీలు. తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకొనుటకు మైనారిటీలు సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థల ద్వారా వారు తమ అభ్యున్నత్వానికి పాటుపడవచ్చును. ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలగజేసుకోవచ్చును. 29వ అధికరణ భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ స్వయ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకోవచ్చు. 30వ ఆర్టికల్ దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమ భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోవటానికి అవసరమైన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకోవచ్చును. భారత రాజ్యాంగపు హక్కు 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులకు ఏ పార్టీ అయినా భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు పౌరుడు జైలు శిక్షను పొందితే ఆ వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించి ఇది దేశ చట్టానుసారంగా ఉన్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ న్యాయస్థానం నుండి జవాబు కాదు అని వస్తే ఆ వ్యక్తికి తక్షణమే విడుదల చేయవలసి ఉంటుంది. పౌరుల హక్కులను, వాటి సంరక్షణను గూర్చి న్యాయస్థానాలను అడిగితే విధానాలు కొన్ని ఉన్నాయి.
న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు హెబియస్ కార్పస్, మాండయస్ ప్రొహిబిషన్, కోవారెంటో స్టియారోరరీ. ఒకవేళ దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే సస్పెండ్ చేయబడతాయి. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19, 31 వరకు గల విషయాలలో ఆస్తి హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19 పౌరులందరికీ ఆస్తులను సంపాదించడం, పంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును ప్రభుత్వాల ద్వారా కోల్పోకూడదు. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న ఎడల ఆ ఆస్తిదారునికి కాంపెన్సేషన్ చెల్లించవలెనని రాజ్యాంగంలో ఉంది. కానీ భారత రాజ్యాంగ 44వ ఆర్టికల్ సవరణ ద్వారా 1978లో ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది. ఓ కొత్త ఆర్టికల్ 300A సృష్టింపబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం చట్టం ప్రకారం పౌరుడు పొందిన ఆస్తిని భంగం కలిగించరాదు. ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్నాను ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి.